హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను ఈరోజు బతుకమ్మ కథ గురించి, దాని తయారీ విధానం గురించి నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేయబోతున్నాను. బతుకమ్మ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పువ్వులు. ఇదొక పువ్వుల పండుగ మరియు ప్రకృతి పండుగ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు మా అమ్మ మీకు బతుకమ్మ తయారీ విధానం చూపిస్తుంది. అందరికీ నమస్కారం. మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ఇత్తడి గిన్నె పెట్టుకొని 2 వరుసల దారాలు తీసుకోవాలి. ఒకటి అడ్డంగా, ఒకటి నిలువుగా. వాటిపైన గుమ్మడి లేదా బీరాకు పెట్టుకోవాలి. మన దగ్గర గుమ్మడి బీరాకు లేదు కాబట్టి ఇస్తరాకు పెట్టుకున్నాం మేము. ముందుగా పువ్వుల కాడలన్నీ ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసి పెట్టుకోండి. పేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. బతుకమ్మ తయారీలో రకరకాల పువ్వులను వాడతాము. అందులో ముఖ్యమైనవి తంగేడు, గునుగు పువ్వు, బంతి, చామంతి మొదలైనవి. కింది వరుసలో పేర్చిన పువ్వు గునుగ పువ్వు. తెలంగాణ ప్రజలు ఈ పండుగను ఎంతో ఇష్టంగా, శ్రద్ధగా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు ప్రారంభించి ఆశ్వయుజ అష్టమితో ముగుస్తుంది. బతుకమ్మ దుర్గాదేవి నవరాత్రి సమయంలో 9 రోజులు జరుపుకుంటారు. ఇప్పుడు నేను 9 రకాల బతుకమ్మ అవతారాలు, ఆ రోజు సమర్పించే నైవేద్యాల గురించి చెప్తాను. మొదటిది ఎంగిలి పువ్వు బతుకమ్మ. ఆ రోజు సమర్పించే నైవేద్యం నువ్వులు, బియ్యం పిండి, నూకలు. రెండవది అటుకుల బతుకమ్మ. ఆ రోజు సమర్పించే నైవేద్యం అటుకులు, సప్పిడి పప్పు, బెల్లం. మూడవది ముద్దపప్పు బతుకమ్మ. ఆ రోజు సమర్పించే నైవేద్యం ముద్దపప్పు, పాలు, బెల్లం. నాలుగవది నానే బియ్యం. ఆ రోజు సమర్పించే నైవేద్యం నానేసిన బియ్యం, పాలు, బెల్లం. ఐదవది అట్ల బతుకమ్మ. ఆ రోజు సమర్పించే నైవేద్యం అట్లు లేదా దోశ. ఆరవది అలిగిన బతుకమ్మ. ఈరోజు అశ్వయుజ పంచమి, నైవేద్యం సమర్పించరు. ఏడవది వేపకాయల బతుకమ్మ. ఆ రోజు సమర్పించే నైవేద్యం బియ్యం పిండి వేయించి వేప పండ్లుగా తయారు చేస్తారు. ఎనిమిదవది వెన్న ముద్దల బతుకమ్మ. ఆ రోజు సమర్పించే నైవేద్యం నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి పెడతారు. 9వది సద్దుల బతుకమ్మ. ఆ రోజు సమర్పించే నైవేద్యం పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం. ఇట్లా 5 రకాల నైవేద్యం సమర్పిస్తారు. ఇప్పుడు తయారీ విధానం ఒకసారి చూసుకుందాం. మధ్యలో మా అమ్మ ఆకులు వేస్తుంది. అవి దేని గురించి అనంటే పువ్వులకు సపోర్ట్ కోసం, ముఖ్యంగా ఎందుకంటే నీళ్ళల్లో బతుకమ్మ మునగకుండా ఉండడానికి. మధ్యలో తేలికగా ఉన్న ఆకులే వేసుకోవాలి, లేదంటే బతుకమ్మ మునిగిపోతుంది. నాకు తెలిసిన మాటల్లో బతుకమ్మ కథ గురించి మీకు చెబుతాను. బతుకమ్మకి చాలా రకాల కథలు ఉన్నాయి. వాటిలో ఒక కథ మీకోసం, అన్నా చెల్లెలి కథ. ఒక ఊరిలో అన్నా చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా ఉండేవారు. అనుకోకుండా వాళ్ళ వదినకి ఆడపడుచు మీద అసూయ ఏర్పడడం ప్రారంభమైనది. అన్నయ్య లేని సందర్భంలో ఆడపడుచు ఇంటికి రావడం, వదినకి ఆడపడుచుకి మధ్యలో గొడవ ఏర్పడడం, ఆడబిడ్డ చనిపోవడం జరుగుతుంది. తన చెల్లి తన భర్త కలలోకి వచ్చి, నేను ఇలా చనిపోయాను, మా అన్నయ్యకి ఈ విషయం తెలియదు, నేను తంగేడు పువ్వుగా పూశాను, నన్ను తీసుకెళ్లి పూజలో ఉపయోగించి నాకు మీ మధ్య బ్రతికే అవకాశం ఇవ్వమని కోరుతుంది. ఇప్పుడు ఒకసారి మనం తయారీ విధానం చూసుకుందాం. గునుగు పువ్వు తర్వాత బంతి పువ్వు పేర్చారు. బంతి పువ్వు తర్వాత గులాబీ పువ్వు పేర్చింది మా అమ్మ. ఇలా రకరకాల పువ్వులు ఒక్కొక్క వరుసలో పేర్చుకుంటూ వెళ్ళి మనం గోపురం ఆకారంలో తయారు చేసుకోవాలి మన బతుకమ్మని. ఎంత వెడల్పుగా పేర్చుకుంటే అంత పెద్ద బతుకమ్మ తయారవుతుంది మనకి. పువ్వులని ఎంత దగ్గరగా పేర్చుకుంటే అంత చిన్న బతుకమ్మ తయారవుతుంది. మనకి బతుకమ్మ పండుగ వర్షాకాలం చివరిలో, శీతాకాలం తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ నిండి మంచినీళ్ళతో అన్నీ నిండి ఉంటాయి. కాబట్టి మనకి రకరకాల రంగురంగుల పువ్వులు పూస్తాయి. ఆ పువ్వులతోటే మనం బతుకమ్మలు చేసుకుంటాం. అందుకే ఇది ప్రకృతి పండుగ అని కూడా మనం అంటాము. ఇప్పుడు మీకు మరొక పౌరాణిక కథ చెప్తాను బతుకమ్మది. ఒక ఊరిలో ధర్మాంగుడు అనే రాజు, ఆయన భార్య సత్యావతి ఉండేవారు. వాళ్ళిద్దరికీ సంతానం 100 మంది. ఆ 100 మంది ఒకరోజు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళిన ఆ 100 మంది ఒకేసారి హతమవుతారు యుద్ధంలో. కుమారులు చనిపోయిన తర్వాత ధర్మాంగుడు, సత్యావతి ఇలా అనుకొని బాధపడతారు. మనకు సంతానమే లేదు, ధనమంతా ఏమి చేసుకోవాలని చెప్పేసి ఊరిలో ఉన్న పేద ప్రజలందరికీ తన దగ్గరున్న ధనమంతా దానం చేస్తారు. దానం చేసిన తర్వాత
ఇద్దరూ కలిసి అడవులకు వెళ్ళి దేవుణ్ణి తలుచుకుంటూ కాలం గడపాలనుకుంటారు. లక్ష్మీదేవి ఇదంతా చూసి వారిని మెచ్చి మీకు ఏ వరం కావాలో కోరుకోండి అని అడుగుతుంది. అప్పుడు ఆ ఇరువురు దంపతులు నువ్వే మా కడుపులో పుడితే బాగుంటుంది అని లక్ష్మిని కోరుతారు. లక్ష్మీదేవిని కోరిన వెంటనే తను వాళ్ళ కడుపులో వాళ్ళ సంతానంగా జన్మనిస్తుంది. లక్ష్మీ అమ్మవారిని చూడడానికి ఋషులు మునులు అందరూ వచ్చి తనకు బతుకు అమ్మ అని పేరు పెడతారు. 100 మంది చనిపోయిన తర్వాత తను బతకాలని బతుకు అమ్మ అని పేరు పెట్టి బతుకమ్మగా తనను పిలువబడుతుంది. మరొకసారి మనం తయారీ విధానం చూసుకుందాము. బంతి పువ్వు గులాబీ పువ్వులతో పేరుస్తుంది మా అమ్మ. మనకి తంగేడు పువ్వు గునక పువ్వే ఇవే అన్నీ కావాలని కాదు, ప్రత్యేకంగా మన దగ్గర ఎన్ని పువ్వులు వీలుంటే అన్ని పువ్వులతో పేర్చుకున్నా సరే శ్రద్ధగా చేసుకుంటే చాలు. భక్తితో శ్రద్ధతో చేసుకుంటే ఏ పువ్వులతో అయినా ఆనందంగా చేసుకుంటే చాలు. ఈ బతుకమ్మ చేసే ప్రక్రియలో మధ్యలో ఆకులు పువ్వులు వేస్తూ ఒత్తుకోవడమైనది చాలా ముఖ్యమైన ప్రక్రియ. కొందరు నిర్లక్ష్యంగా ఆకులు పువ్వులు వేయకుండా బతుకమ్మలు తయారు చేస్తారు. కానీ బతుకమ్మ నీటిలో వేయగానే అది మునిగిపోతుంది. అలా మునిగిపోకుండా ఉండాలంటే మనం మధ్యలో పువ్వులు ఆకులు అలా వేస్తూ మెల్లిగా ఒత్తుకుంటూ సెట్ చేస్తూ అట్లా చేతులతో సెట్ చేస్తూ ఒత్తుకోవాలి. ముందు మీకు చెప్పాను, బీరాకు గుమ్మడాకు మధ్యలో వేసుకుంటే మనకు బతుకమ్మ నీళ్ళల్లో మునగకుండా తేలుతూ ఉంటుంది. కొద్దిసేపు బతుకమ్మ తయారీ విధానాన్ని గమనించండి.
బతుకమ్మ పండుగ మన సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని మనం గౌరవిస్తే మన తరతరాల వారు కూడా గౌరవిస్తారు. కరోనా సమయం అని మనకు పువ్వులు తెచ్చుకోవాలని బయటికి వెళ్ళలేని వాళ్ళు, వీలు లేని వాళ్ళు మన దగ్గరున్న మన ఇంట్లో పూసిన పూలతో అయినా సరే మనం బతుకమ్మని పేర్చుకోవచ్చు. మన చుట్టుపక్కల ఏ పువ్వులున్నా, కొన్ని పువ్వులున్నా మనం పేర్చుకోవచ్చు బతుకమ్మని. చూస్తున్నారుగా, మన బతుకమ్మ గోపురం ఆకారంలో తయారయ్యింది. ఇప్పుడు మనం మొదటిగా చూసుకున్నాము, వెండి గిన్నెలో మనం దారాలు వేసుకున్నాము కదా. ఇప్పుడు ఆ దారాలతో మనం బతుకమ్మని కట్టుకోవాలి. పడిపోకుండా మంచిగా సెట్ చేసుకొని 2 దారాలు నిలువుగా అడ్డంగా వేసుకున్నాం కదా, ఆ దారాలను తీసుకొని కట్టుకోవాలి. అడ్డంగా ఒకటి, నిలువుగా ఒకటి ముడి వేయాలి. అలా సెట్ చేసుకోవాలి చేతులతో. మొత్తం అయిపోయాక మా అమ్మ సెట్ చేస్తుంది, దారం కడుతుంది. గమనించండి. నిలువుది నిలువుగా కట్టాలి, అడ్డంది అడ్డంగా కట్టుకోవాలి. కొంచెం కనిపించకుండా కట్టుకుంటే మనకి బతుకమ్మ అందంగా కనిపిస్తుంది. చివరగా గోపురం ఆకారంలో వచ్చేలాగా మా అమ్మ పువ్వుల పైన అమరుస్తుంది. గోపురం ఆకారం రావాలనే కాదు, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలాగా పేర్చుకుంటారు. కొందరు లింగం ఆకారంలో, కొందరు శంఖం ఆకారంలో అలా పేర్చుకుంటారు. మేము గోపురం ఆకారంలో పేర్చుకుంటాము. మా అమ్మ గోపురం ఆకారంలో పేర్చింది. పువ్వులన్నీ మా అమ్మ సెట్ చేసుకుంటుంది నీట్గా. మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళిపోతాయి కొన్ని పేర్చుకునేటప్పుడు, అవి కొంచెం బయటికి తీయడం అలా చేస్తుంది. గమనించండి ఒకసారి. ఇదిగోండి, మన బతుకమ్మ తయారైపోయింది. ఒకసారి చూసుకోండి. ఆఖరిలో బతుకమ్మ పైన పసుపుతో చేసి గౌరీదేవిని తయారు చేసి బతుకమ్మ మీద పెడతారు. తయారీ విధానం అయిపోయింది కదా. ఇప్పుడు మా అమ్మ మీకోసం బతుకమ్మ పాట పాడుతుంది. బతుకమ్మ బతుకమ్మ వియాలో, నీ బిడ్డ పేరే వియాలో, నీ బిడ్డ నిలగౌరు వియాలో, చింతపొల చెట్టేసి వియాలో, చెట్టుకు చెంబెడు వియాలో, నీళ్ళైనావో శివియాలో, కాయలు పిందెలు వియాలో, ఘనమైనగా శివియాలో, అందట్లో ఒక పిందె వియాలో, అందాల మెక్కె వియా, ఇద్దరక్క చెల్లెళ్ళు వియాలో, ఒక్కూరికిచ్చి వియాలో, ఒకడే మాయన్న వియాలో, వచ్చన్న కొడు వియాలో, ఎట్లతో చెల్లెలా వియాలో, వేరాడ్డ మాయ వియాలో. నా పాటలు విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో. ఇలా ఆటపాటలు ముగిసాక బతుకమ్మను నీళ్ళలో మనం వేసుకోవాలి. మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.